బేసిక్గా అసలు మతిమరుపు అనేది ఎందుకు వస్తుంది? అసలు యాక్చువల్ గా చెప్పాలి అంటే మతిమరుపు అనే కాన్సెప్టే మన మైండ్ కి లేదు సార్. ఓకే. మనము మన నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యానికి మనిషి పెట్టుకున్న ముద్దు పేరు మతిమరుపు. మతిమరుపు మనం మర్చిపోతున్నాం కదా Yeah. అని అంటే అంటే మీ ట్రైనింగ్ ద్వారా ఆ మతిమరుపును మర్చిపోయేలాగా చేయగలరా? ఒక్కసారి నేర్చుకుంటే వచ్చి జన్మ దగ్గర గుర్తుండాలి, అలాంటి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. Wow. అయితే మతిమరుపు అంటే స్ట్రెస్ వల్ల ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంత మనకు బర్డెన్స్ ఇవి పెరగడం వల్ల జనరల్ గా 40s దాటిన తర్వాత చాలా మంది మన దగ్గర కౌన్సిలింగ్ కూడా వస్తారనమాట. సింపుల్, ఆ ఫైల్ ని లోపలికి వెళ్ళిపోయింది అది మెమరీలో. సో దాన్ని మీరు గెట్ బ్యాక్ చేయడం కోసం మీరు ఎటువంటి ఇప్పుడు ఎక్సర్సైజెస్ కానీ, ప్రాపర్ డైట్ ఛానల్ కానీ, ప్రాపర్ మెడిటేషన్ కానీ లేనప్పుడు, కొంత స్ట్రెస్ అనేది ఎక్కువైనప్పుడు నార్మల్ గా బ్రెయిన్ లో ఉన్నటువంటి డేటా అంటే ఇప్పుడు కంప్యూటర్ లో ఎలా అయితే వర్కింగ్ ప్యాటర్న్ ఉంటుందో మన బ్రెయిన్ అనేది ఒక అల్ట్రాటిక్ సూపర్ కంప్యూటర్.